ఇటు కాణిపాకం దేవాలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి కాణిపాకము భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో కాణిపాకంలోకి వచ్చి న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కూడా కాణిపాకానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఎక్కువగా భక్తిభావాన్ని కలిగి ఉండేటువంటి గురిజాల జగన్మోహన్ అదేవిధంగా ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి ఎమ్మెల్యే ఈవేళ కాణిపాకం వచ్చిన సందర్భంగా మరి కాణిపాకానికి కూడా కొంత వరాన్ని ప్రసాదించినటువంటి నేపథ్యంలో ఆయన ఈవేళ కాణిపాక వినాయక స్వామిని ఏమని కోరుకున్నారు, అదేవిధంగా ఆయన కాణిపాకానికి ఇచ్చినటువంటి సహాయక వరము ఏమిటనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కేబినెట్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు మరియు ముఖ్యంగా నా చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏ పని చేపట్టినా మా వినాయకుడు కాణిపాక వరసిద్ధ వినాయకుడు ఆశీస్సులతోనే ఏ పనైనా ముందుగా ప్రారంభిస్తాను. అలాగే ఆ సందర్భంలో ఈరోజు వచ్చే కుటుంబ సభ్యులతో మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో దైవ దర్శనం చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు మా పార్టీకి అలాగే మా నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆ దేవుడిని కోరుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా మీరు ఇక్కడ కాణిపాకానికి ఏదైతే ఒక వరం ఇచ్చారో అది ఏం కట్టిస్తామని మీరు హామీ ఇచ్చారు ఇక్కడ? అది ఈ కొత్తగా ఎన్నికైన పాలక మండలి ప్రారంభోత్సవం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు స్థానిక ఎమ్మెల్యే మా అన్న మురళీమోహన్ గారు కోరారు.